హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనపసి.com. ఈరోజు క్లాస్లో మనం గుర్తింపు కార్డ్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని చూద్దాం. మొదటగా ఒక ఫోటో మనకు దీనికి అవసరం ఉంటుంది. సో మీ దగ్గర ఈ యొక్క కంప్యూటర్లో ఫోటో ఉన్నట్లయితే ప్రాబ్లం లేదు. ఫోటో లేని వాళ్ళు ఫోటోని స్కానర్లో నుంచి ఎలా స్కాన్ చేసి మనకు కంప్యూటర్లో తీసుకురావాలని చూద్దాం. మొదటగా ఆ ఫోటోని స్కానర్లో పెట్టిన తర్వాత మై కంప్యూటర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మై కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క స్కానర్ డివైస్ నేమ్ ఉంటుందండి, దాని మీద రైట్ క్లిక్ చేసి స్కాన్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్కానర్ అండ్ కెమెరా విజన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓకే. నెక్స్ట్ ఇక్కడ కస్టమ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిజల్యూషన్ డిపిఐని మనం 300గా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా ఫోటో అనేది క్వాలిటీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రివ్యూ మీద క్లిక్ చేయడం ద్వారా మనకు మొత్తం స్కాన్ కాకుండా జస్ట్ ఫోటో వరకు మాత్రమే స్కాన్ అయ్యి క్రాప్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ ఎక్కడైతే మీరు సేవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఒక లొకేషన్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రౌజర్ అనేటువంటి బటన్ క్లిక్ చేయడం ద్వారా. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫినిష్. సో ఇప్పుడు మన ఫోటో అనేది స్కాన్ అయింది. ఇప్పుడు మనం వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మొదటగా బ్రౌజర్ ఓపెన్ చేయాలి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ceoandhra.nsc.in అనేటువంటి సైట్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాను. సో ఇప్పుడు దీంట్లో ఈ రిజిస్ట్రేషన్ అనేటువంటి మెనూ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఫామ్ 6 ఉందిగా, ఫామ్ 6 న్యూ ఎన్రోల్మెంట్ అనగా కొత్తగా అప్లై చేసే వాళ్ళకు, అంటే ఫస్ట్ టైం అప్లై చేసే వాళ్ళకి, ఇదివరకు ఓటర్ కార్డు లేని వాళ్ళకు ఈ యొక్క ఫామ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫామ్ 7. ఫామ్ 7 ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు అందులో ఓటర్ లిస్ట్లో అవసరం లేదనుకుంటే ఇక్కడ ఫామ్ 7 ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫామ్ 8 ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవాళ్ళు దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కరెక్షన్ కోసం ఈ ఫామ్ 8 అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ క్లాస్లో నేను న్యూ ఎన్రోల్మెంట్ అనగా కొత్తగా క్రియేట్ చేయడం కోసం అనమాట. ఓకే, సో దీంట్లో ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు సబ్ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో ఇక్కడ వరంగల్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అసెంబ్లీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, వరంగల్ ఈస్ట్. మీకు మీ యొక్క అసెంబ్లీ తెలియనట్లయితే ఇక్కడ న్యూ యువర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే దాని ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తాను ఇప్పుడు ఎలా అనేది. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఏరియా నేమ్ టైప్ చేసేసి సెర్చ్ అనేటువంటి బటన్ క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క అసెంబ్లీ ఏంటనేది ఇక్కడ చూపిస్తాను అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బ్రౌజ్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డెస్క్టాప్ మీద సెలెక్ట్ చేసినాను కాబట్టి ఇక్కడ డెస్క్టాప్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, అప్లోడ్. ఫోటో అనేది కంపల్సరీ మనకు 100 KB ఉండాలన్నమాట. ఓకే, 100 KB కంటే ఎక్కువైందంటే ఫోటో అనేది అప్లోడ్ కాదు. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటి పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటి నెంబర్కి ఇట్లా పని మనం ఎంటర్ చేయాలి. సారీ, ఇక్కడ ఏరియా నేమ్, డిస్ట్రిక్ట్ ఏదైతే అది, నెక్స్ట్ స్టేట్ ఏదైతే అది, నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ హౌస్ నెంబర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ పోస్ట్ ఆఫీస్ మీ దగ్గరలో ఏది ఉంటే దాని యొక్క అడ్రస్ ప్లస్ అదేవిధంగా పిన్ కోడ్ నెంబరు. ఆల్రెడీ మీ యొక్క ఫ్యామిలీలో ఎవరికైనా ఇదివరకే ఓటర్ కార్డు కనుక ఉన్నట్లయితే వారి యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ మనం పైన తెలిపినటువంటి అడ్రస్లో ఈ అప్లికెంట్ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నాడు అనేది ఇక్కడ మనం ఈ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వరంగల్ అని టైప్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వరంగల్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. ఓకే, వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ తెలంగాణ స్టేట్. ఓకే, ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే మొబైల్ నెంబర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఉన్నట్లయితే ఈమెయిల్ ఐడి కూడా మీరు చేసుకోవచ్చు. అవి వచ్చేసి మనకు ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ట్రాన్స్లేట్ అన్నటువంటి బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉన్నటువంటి అన్నీ కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ట్రాన్స్లేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ కూడా మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ అయిపోయినాయి. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నదానికి కరెక్ట్గా ఇక్కడ కొన్ని ట్రాన్స్లేట్ కావాలన్నట్టు. సో వాటిని ఎలా చేయాలని చూద్దాం. ఇక్కడ గ్యారీ అంటే ఇక్కడ గైరీ అని వచ్చింది, ఇక్కడ శివనగర్ అని వచ్చింది, శివనగర్ అంటే ఇక్కడ ఆకారెడ్డి నగర్ అని. సో మిస్టేక్స్ వచ్చాయి. సో వాటిని ఎలా రెక్టిఫై చేయాలని ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం lekni.org అనేటువంటి సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. సో వ్యూవర్స్ ఇక్కడ మనకి గర్రీ అని రావాలి. ఇక్కడ మనకి గైరీ అని వచ్చింది. సో ఇప్పుడు ఎలా చూద్దాం. JRRY ఇక్కడ డిటెక్ట్ లాంగ్వేజ్లో తెలుగు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా తెలుగు ట్రాన్స్లేట్ అని చేసినట్లయితే మనకి ఇక్కడ కింద రావడం జరుగుతుంది. దీన్ని ఇలా మౌస్ డ్రాగ్ చేయడం ద్వారా సెలెక్ట్ అవుతుంది. కాపీ పేస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఏ మిస్టేక్ వచ్చింది, ఇక్కడ ఏసిరెడ్డి నగర్ దగ్గర అకారెడ్డి నగర్ అని వచ్చింది. అది ఒకటి చేయాల్సి ఉంటుంది. స్పేస్ ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ ఏసిరెడ్డి నగరానికి ఇట్లా మనం సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ శివనగర్ దగ్గర శివనగర్ అని వచ్చింది. శివనగర్కి తెలుగు ట్రాన్స్లేట్ ఇక్కడ వచ్చింది. శివనగర్ సెలెక్ట్ కాపీ సెలెక్ట్ పేస్ట్. నెక్స్ట్ ఇక్కడ వరంగల్ బారంగల్ అని వచ్చింది. సో ఇది కూడా ఒకటి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వరంగల్ సెలెక్ట్ కాపీ వరంగల్. ఓకే,
ఇప్పుడు మొత్తం కూడా కరెక్ట్గా మనకు సెట్ కావడం జరిగింది. సో ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు అప్లికేషన్ ఐడి అని వచ్చింది. సో ఈ యొక్క ఫామ్ అనేది కొత్తగా అప్లై అయిందన్నమాట. ఓకే, సో దీని ద్వారా మనం నెక్స్ట్ దీని యొక్క అప్లికేషన్ స్టాటస్ కూడా చూసుకోవచ్చు. అది ఎలాగైనా చూద్దాం ఇప్పుడు.